అన్యాయంగా గత ప్రభుత్వ రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసీ భూములు కాజేయాలని, దొంగతనంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు తొడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన బాధితులను కలిసిన అనంతరం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మండల స్థాయి నాయకుని ఆధ్వర్యంలో రాయికల మండలం బోర్నాపల్లి గ్రామంలో 176 సర్వే నెంబర్ ఎంతో జాడి భీమయ్య భూమిని 7.13 ఎకరాల అదే గ్రామానికి చెందిన గుడిగిల్ల సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని భూ మార్పిడి చేసుకున్నాడు అని ఆరోపించారు. 2018లో ధరణి యందు ఈ భూమిని తన పేరున నమోదు చేయించుకున్నారన్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు తొడుం దెబ్బ నాయకుల సహాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసిన లాభం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు మా వెంటనే స్పందించి ఆదివాసులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని గుర్రాల రవీంద్ర హెచ్చరించారు. దాదాపు గత 2018 మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆదివాసుల భూములు పరిష్కారం కాకపోవడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం, దానిలో భాగంగానే ఏదైతే మేము న్యాయబద్ధంగా ఇవాళ ఈ భూముల కోసం కొట్లాడిన పిదప ఇవాళ గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి ఆదివాసులను బొందలుగడ్డ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో దృష్టిలో పెట్టుకొని రాయకల్ మండలంలోని ఇవాళ బోర్నపల్లి గ్రామంలో ఉన్న ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన జాడి భీమయ్య భూమి, మరి పక్కనే ఉన్న బోర్నపల్లి గ్రామస్తులైన గుడ్గిల్ల రాములు సత్తయ్య బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు దాదాపు అక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలతోని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ అండదండలతోని 7 ఎకరాల 13 గుంటల భూమిని 176 సర్వే నంబరు గల భూమిని కబ్జా చేసి, మరి ఇప్పటికీ ఆ భూమికి వాళ్ళు పోతా ఉంటే వాళ్ళని కొట్టడానికి వాళ్ళ చంపడానికి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఎస్సీ కమిషనర్ ద్వారా కూడా పోతే వాళ్ళకి అనుకూలంగా, అప్పటి ఎస్సీ కమిషనర్ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ అనుకూలంగా తీర్పునిచ్చుకొని వాళ్ళ కలెక్టర్ గారిని వాళ్ళ ఆర్డీఓని ఎంఆర్ఓని అందరూ మేనేజ్ చేసి వాళ్ళ మా ఆదివాసీ కమ్యూనిటీని ఆదివాసీ జాతిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే మాకు న్యాయం కోసము ఇవాళ మా న్యాయ సలహాదారుడు ఇలా గౌరవ చక్రపతి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది కలెక్టర్ గారికి, ప్లస్ మళ్ళీ ఇవాళ సంబంధిత ఆర్డీఓ ఎంఆర్ గారికి జారీ చేయడం జరిగింది. అయినా ఎంఆర్ఓ గారు ఇక్కడ రిసీవ్ కాలేదని చెప్పడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు అనగా ఇవాళ 26/4/2024 రోజున మళ్ళీ రిసీవ్డ్ కాపీ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఆదివాసీ కమ్యూనిటీ చెందిన భూమి సరైన రీతిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి వాళ్ళకి అప్పగించే విధంగా ప్రయత్నం చేయాలి. లేని ఏడల్లా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఉద్యమం తప్పదని చెప్పి ఇలా మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదే భాగంగా ఏదైతే గౌరవ లీగల్ అడ్వకేట్ గారు కూడా ఇవాళ లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. మరి లీగల్ నోటీస్ ఇప్పటి వరకు కూడా దీనికి దాదాపు 4 రోజులు అవుతుంది, సమాధానం రాలేదు. మరి ఈ లీగల్ నోటీస్ కూడా సమాధానం రాలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహారం జరుగుతుందో రెవెన్యూ అధికారులు అనేది దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. కనుక వెంటనే దీనిపై చర్య తీసుకొని ఆదివాసీ తెగకు చెందిన జాడి భీమయ్య వారి బంధువులకు న్యాయం చేసి పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఇలా మేము గౌరవ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం.